హాయ్ అండి, ఈరోజు మన వీడియో టాటా ప్లే రీఛార్జెస్ మారాయి. అదేవిధంగా టాటా ప్లే కొత్త కనెక్షన్ ఆఫర్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈరోజు మన వీడియో అండి. ఈరోజు ఈ వీడియోలో టాటా ప్లే కొత్త కనెక్షన్ గురించి, అదేవిధంగా టాటా ప్లే రీఛార్జెస్ గురించి ఈరోజు మన వీడియో అండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. ప్రజెంట్ టాటా ప్లేలో 100% క్యాష్ బ్యాక్ వచ్చే కొత్త కనెక్షన్ ఆఫర్ ఏదంటే 3000 ప్యాక్ అండి. మీరు ఈ 3000 రూపీస్ అమౌంట్ కడితే మీకు టాటా ప్లే వాళ్ళు మీరు కట్టిన అమౌంట్కి 100% అమౌంట్తో క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఇస్తున్నారండి. మీకు ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ ఈ 3000 రూపాయల్లో తీసుకోరు. ఈ 3000 రూపాయలకి మళ్ళీ మనకి రీఛార్జ్ రూపంలో 3000 రూపాయలు బాక్స్లో వచ్చేస్తుందండి. అదేవిధంగా మనకు ఒక హెచ్డి బాక్స్ని అయితే ఇస్తారు. ఈ హెచ్డి బాక్స్లో మనం కట్టిన 3000 రూపాయల అమౌంట్ని మళ్ళీ క్యాష్ బ్యాక్ రూపంలో అంటే రీఛార్జ్ రూపంలో వేసేస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే మీ ఇంట్లో ఒక డిటిహెచ్ ఉందనుకోండి, ఆ డిటిహెచ్కి మీరు 3000 రూపాయలు రీఛార్జ్ చేసుకున్నారని అర్థం అండి. అంటే 100% మీకు డిష్ సెటప్ అంతా ఫ్రీ అండి. దీంట్లో మనకి ఒక హెచ్డి బాక్స్ ఇస్తారు, ఒక హెచ్డి రిమోట్ ఇస్తారు, ఒక హెచ్డిఎంఐ కేబుల్ ఇస్తారు, 10 మీటర్స్ వైర్ ఫ్రీగా ఇస్తారండి. అదేవిధంగా పైన బిగించే గొడుగు అండి, గొడుగు కూడా ఇస్తారు. ఇన్స్టలేషన్ అనేది పూర్తిగా 100% ఉచితం అండి. మీరు ఎక్స్ట్రా అమౌంట్ ఈ 3000 రూపాయల కంటే ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఇన్స్టలేషన్ ఫ్రీ అండి. 10 మీటర్లు వైర్ ఇస్తారు. ఈ 3000 రూపాయల కంటే ఎక్కువగా ఏదైనా అమౌంట్ అయితే మీకు ఒక్క వైర్కి మాత్రమే అవుతుందండి. 10 మీటర్స్ వైర్ కంటే ఎక్కువ అమౌంట్ పడితే మీకు ఈ 3000 రూపాయల కంటే ఎక్స్ట్రాగా అమౌంట్ అవుతుందండి. మీకు ఎన్ని మీటర్లు పడితే అన్ని 20 రూపాయలు అవుతాయండి. అంటే ఈ 3000 రూపాయల కంటే మనకి ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా పడుతుందని అంటే ఒక్క వైర్కి మాత్రమే అమౌంట్ పడుతుందండి. ఇంకా దేనికి కూడా మీకు ఎక్స్ట్రా అమౌంట్ అయితే టెక్నీషియన్లు ఛార్జ్ చేయరు. 100% క్యాష్ బ్యాక్ రూపంలో మీకు ఫ్రీ ఇన్స్టలేషన్స్తో మీకు ఈ 3000 ప్యాక్ అనేది వస్తుందండి. ఈ 3000 ప్యాక్ మీ బాక్స్లో యాడ్ అయిపోయిన తర్వాత మీరు ఏ ప్యాక్స్ పెట్టుకోవాలనేది మీ ఇష్టం అండి. ఎందుకంటే 100% క్యాష్ బ్యాక్ వస్తూ నచ్చిన ఛానల్ను యాడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఒక్క టాటా స్కైకే ఉందండి. మరి ఏ డిటిహెచ్లోనే లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. హెచ్డి బాక్స్ ఇస్తారు, హెచ్డి రిమోట్ ఇస్తారు, హెచ్డిఎంఐ కేబుల్ ఇస్తారండి. హెచ్డిఎంఐ కేబుల్ దేనికి ఉపయోగపడుతుందంటే పెద్ద టీవీలు ఉన్న వాళ్ళకి పిక్చర్ క్వాలిటీ బాగా రావడానికి హెచ్డిఎంఐ కేబుల్ అయితే ఉపయోగపడుతుంది. ఇదే బాక్స్ మీరు చిన్న టీవీలకు కూడా వాడుకోవచ్చండి. చిన్న టీవీలు ఉన్న వాళ్ళు ఎక్స్ట్రాగా మరొక జాక్ సెట్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుందండి. 3 పిన్ జాక్ సెట్. ఇది మీరు ఎక్స్ట్రాగా కొనుక్కోవాల్సి వస్తుంది. పెద్ద టీవీలు ఉన్న వాళ్ళు అయితే అంటే 43 ఇంచుల టీవీలు పెద్ద 43 ఇంచుల టీవీల కంటే పెద్ద టీవీలు ఉన్నవాళ్ళు మీకు హెచ్డిఎంఐ కేబుల్ ఇంచుమించు సపోర్ట్ చేస్తాయండి. పిక్చర్ క్వాలిటీ బాగా వస్తుంది. 43 ఇంచుల టీవీల కంటే చిన్న టీవీలు అంటే 32 ఇంచెస్ గోడ టీవీలు కాకుండా ఫ్లాట్ టీవీలు ఉంటాయి కదండి, డబ్బా టీవీలు, వాళ్ళకైతే హెచ్డిఎంఐ కేబుల్ సపోర్ట్ ఉండదు. వాళ్ళకి 3 పిన్ జాక్ సెట్ సపోర్ట్ ఉంటుంది కదండి. వాళ్ళైతే ఎక్స్ట్రాగా అమౌంట్ పే చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 100 రూపీస్ వరకు ఉంటుంది. అంటే పెద్ద టీవీలు ఉన్న వాళ్ళకైతే 3000 అమౌంటే ఉంటుంది. కానీ చిన్న టీవీలు ఉన్న వాళ్ళకైతే ఇంకొక 100 రూపీస్ అమౌంట్ అయితే ఎక్స్ట్రాగా ఉంటుంది. మనకి ఈ 3000 రూపాయల్లో ఎక్స్ట్రా అమౌంట్ పడేది ఒక్క వైర్కి హెచ్డిఎంఐ పిన్కి అండి, పిన్నులకి అంటే ఏబీ పిన్స్కి, అదేవిధంగా వైర్స్కి మాత్రమే ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది. ఇప్పుడు దీంట్లో మనం పెట్టుకోవాల్సిన ప్యాక్స్ అండి. అంటే ఈ 3000 రూపాయలు ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ గురించి చూడండి. ప్రజెంట్ అయితే టాటా ప్లేలో 4 రీఛార్జ్ ఆఫర్లు అయితే ఉన్నాయి. ఇది ప్రజెంట్ రీఛార్జ్ ఆఫర్స్ అండి. అంటే ఇంతకుముందు మనకి 3వ తారీఖు లోపు ఒక రీఛార్జ్ ఆఫర్స్ ఉన్నాయి, 3వ తారీఖు తర్వాత ఒక రీఛార్జ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి 4 రీఛార్జ్ ఆఫర్లు అయితే ఉన్నాయండి ఇక్కడ చూపించినవి. ప్రజెంట్ ఫస్ట్ది 255 రూపాయలు ఉండేదండి ఇంతకుముందు. ఇప్పుడు 265 రూపాయలుగా మారిందంటే 10 రూపీస్ పెరిగిందండి. ప్రతి రీఛార్జ్ పైన 10 రూపీస్ పెరిగిందండి. ఫస్ట్ ప్యాక్ 265 రూపాయలండి. ఓన్లీ తెలుగు ఛానల్స్ కావాలనుకునే వాళ్ళు, అంటే ఓన్లీ తెలుగు ఛానల్స్ ఎస్డి ప్యాక్ అండి. అంటే చిన్న టీవీలు 32 ఇంచుల టీవీలు అంతకంటే చిన్న టీవీలు ఉన్న వాళ్ళకి ఎస్డి ప్యాక్ అయితే సరిపోతుందండి. ఓన్లీ తెలుగు ఛానల్స్ కావాలనుకునే వాళ్ళు నెలకి 265 రూపాయల అమౌంట్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ 265 రూపాయల్లో మనకి ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్, చిన్నపిల్లల ఛానల్ 2 వస్తాయండి. ఈటీవీ, బాలభారత్, ఖుషి టీవీ. ఎటువంటి స్పోర్ట్స్ ఛానల్స్ ఈ ప్యాక్లో రావు. ఈ ప్యాక్ మీరు పెట్టుకుంటే మీరు కట్టిన 3000 రూపాయలకి బై 265 రూపాయలండి.
మీకు దగ్గర దగ్గర 11 నెలల వరకు వస్తుందండి ఈ రీఛార్జ్. మీరు కట్టిన 3000 రూపాయలు ఈ ఫస్ట్ ప్యాక్ SD ప్యాక్ పెట్టుకుంటే మీకు ఈ రీఛార్జ్ అనేది 11 నెలలు అయితే వస్తుంది. అదే మీరు ఎక్స్ట్రాగా మాకు స్పోర్ట్స్ ఛానల్స్ కూడా కావాలని అనుకుంటే ఇవ్వండి, ఈ ప్యాక్ అండి 309 రూపాయలు. ఈ 309 రూపాయలకి మీరు పెట్టుకుంటే మీకు ఎక్స్ట్రాగా ఆల్ తెలుగు ఛానల్స్తో పాటు ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్తో పాటు చిన్నపిల్లల ఛానల్ ఒక 6, స్పోర్ట్స్ ఛానల్స్ ఒక 6, నేషనల్ జియోగ్రఫీ, డిస్కవరీ ఇవన్నీ వస్తాయండి. మాకు ఓన్లీ తెలుగు ఛానల్ కావాలనుకుంటే ఈ ప్యాక్ పెట్టుకుంటే సరిపోతుందండి. మాకు తెలుగు ఛానల్స్తో పాటు స్పోర్ట్స్ ఛానల్స్, చిన్నపిల్లల ఛానల్ కూడా కావాలనుకుంటే నెలకి 309 రూపాయలు పడుతుందండి. ఈ ప్యాక్ మీరు పెట్టుకుంటే 3000 రూపాయలు బై 309 రూపాయలు అండి. మీకు దగ్గర దగ్గర 9 నెలల 15 రోజుల వరకు వస్తుందండి. మీరు కట్టిన 3000 రూపాయలకి ఈ ప్యాక్ మీరు పెట్టుకుంటే మీకు 9 నెలల 15 రోజులు వస్తుంది. ఇది కూడా ఒక SD ప్యాక్ అండి. పై 2 SD ప్యాకులు, కింద 2 HD ప్యాకులు అండి. ఈ ప్యాక్ పెట్టుకుంటే మీకు 9 నెలల 15 రోజులు వస్తుంది. అదే మీరు మా ఇంట్లో పెద్ద టీవీ ఉందన్న 43 ఇంచులు 55 ఇంచులు మాకు ఓన్లీ తెలుగు ఛానల్సే సరిపోతాయి అనుకున్న వాళ్ళు అయితే HD ప్యాక్ అండి. తెలుగులో స్టార్టింగ్ ప్రైజ్ 319 రూపాయలు ఉందండి. ఈ ప్యాక్ మనకి ఆల్ తెలుగు ఛానల్స్ అంటే తెలుగులో 11 HD ఛానల్స్ వస్తాయండి. జెమినీ మూవీస్, మా టీవీ మా మూవీస్, జీ తెలుగు జూ మూవీస్, ఈటీవీ ప్లస్, ఈటీవీ బాలభారత్, ఈటీవీ సినిమా, ఇలా 10 ఛానల్స్ అయితే వస్తాయండి. జెమినీ మ్యూజిక్ ఒకటండి, 11 ఛానల్స్ అయితే వస్తాయి. ఈ 11 ఛానల్స్కి తో పాటు ఆల్ తెలుగులో న్యూస్ ఛానల్స్, మిగతావన్నీ అంటే తెలుగులో ఈ 11 కాకుండా మిగతావన్నీ నార్మల్లో వస్తాయండి. ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయి. ఈ పైన ఉన్న ప్యాక్ లాగే అంటే ఇది SDలో బేసిక్ ప్యాక్, ఇది HDలో బేసిక్ ప్యాక్ అండి. దీంట్లో కూడా చిన్నపిల్లల ఛానల్ 2 వస్తాయి. ఎటువంటి స్పోర్ట్స్ ఛానల్స్ రావు. ఓన్లీ మాకు తెలుగు ఛానల్స్ సరిపోతాయండి. HD అనుకున్న వాళ్ళు నెలకి 319 రూపాయలు చేస్తే సరిపోతుందండి. ఈ ప్యాక్ మీరు వేసుకుంటే 3000 బై 319 రూపాయలు అండి. దగ్గర దగ్గర మీకు 9 నెలలు అయితే వస్తుంది. అదే మాకు HDలో మాకు స్పోర్ట్స్ ఛానల్స్ కూడా కావాలని అనుకుంటే ఈ కింద ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది. నెలకి 435 రూపాయలు అండి. దీంట్లో మనకి తెలుగులో సేమ్ ఇంతకు ముందులాగే HD ఛానల్స్ తెలుగులో 11 ఛానల్సే వస్తాయి. దాంతోపాటు స్టార్ స్పోర్ట్స్ 1 HD తెలుగు ఒకటి యాడ్ అవుతుందండి. నేషనల్ జియోగ్రఫీ HDలో యాడ్ అవుతుంది. డిస్కవరీ ఛానల్ ఒకటి యాడ్ అవుతుందండి HDలో. దీంట్లో మనకి స్పోర్ట్స్ ఛానల్ అదనంగా ఒక 5 ఛానల్, కిడ్స్ ఛానల్స్ ఒక 5-6 యాడ్ అవుతాయండి. మాకు తెలుగు ఛానల్స్తో పాటు స్పోర్ట్స్ ఛానల్స్ కూడా కావాలనుకుంటే నెలకి 435 రూపాయలు అమౌంట్ పెట్టుకుంటే మీరు కట్టిన అమౌంట్ 3000 బై 435 రూపాయలు అండి. దగ్గర దగ్గర మీకు 7 నెలలు మీరు కట్టిన అమౌంట్ నెలకి 435 రూపాయలు పెట్టుకుంటే మీకు 7 నెలలు మీరు కట్టిన అమౌంట్ అయితే ఫ్రీగా వస్తుందండి. ఇది యాక్చువల్గా అయితే కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్ అండి. లేదు అనుకుంటే మీరు ఛానల్స్ ఓన్లీ ఛానల్స్ యాడ్ చేసుకుంటే చాలామంది ఇండిపెండెంట్ ఛానల్స్ యాడ్ చేసుకుంటామన్నా మాకు తక్కువ అమౌంట్ పడుతుంది కదా అని అడుగుతున్నారు. ఇండిపెండెంట్ ఛానల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీరు కట్టిన 3000 రూపాయలకి 3000 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది కదా. ఈ క్యాష్ బ్యాక్లో మీరు ఇండిపెండెంట్ ఛానల్స్ యాడ్ చేసుకోవాలనుకోండి, ఒక మా టీవీ యాడ్ చేసుకున్నారనుకోండి, మా టీవీ మంత్కి 24 రూపాయలు ఉంటుందండి. అదేవిధంగా జెమినీ టీవీ ఒకటి యాడ్ చేస్తారనుకోండి, జెమినీ కూడా మంత్లీ 24 రూపాయలు ఉంటుందండి. ఒక 2 ఛానల్ యాడ్ చేసుకున్నారు అనుకోండి, 2 ఛానళ్ళకి కలిపి 48 రూపాయలు అండి. 48 రూపాయలు ప్లస్ గవర్నమెంట్కి ఒక 160 రూపాయలు పే చేయాలండి. ఈ 160 రూపాయలు ప్లస్ ఈ 2 ఛానల్కి 48 రూపాయలు అండి. మొత్తం 208 రూపాయలు అవుతుందండి. ఈ 208 రూపాయలకి మనకి ఆల్ తెలుగు ఛానల్స్ ఏమీ రావండి. మీరు యాడ్ చేసుకుని 2 ఛానల్సే వస్తాయి. అదేవిధంగా తెలుగులో ఆల్ న్యూస్ ఛానల్స్ వస్తాయండి. న్యూస్ ఛానల్స్తో పాటు ఈ 2 ఛానల్స్ వస్తాయండి. కేవలం ఈ 2 ఛానల్కి మనకి 208 రూపాయలు అయిపోతుందండి. మీరు గమనించుకోవాలి. అదే మీరు బేసిక్ ప్యాకు 265 రూపాయలు చేసుకున్నారనుకోండి, మనకి ఆల్ తెలుగు ఛానల్స్తో పాటు ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ వచ్చేస్తున్నాయండి. ఎవరు ఇలా ఇండిపెండెంట్ ఛానల్స్ అయితే యాడ్ చేసుకోవద్దు. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ అమౌంట్ పడిపోతుందండి. చాలామందికి తెలియక యాడ్ చేసుకుంటున్నారు. ఇది మీరు గమనించుకొని యాడ్ చేసుకోవాలి. అదే మీరు ఈ 6 మంత్ ఈ 3000 రూపీస్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఎలా అంటే చాలామంది కొత్త కనెక్షన్ వేసుకుంటున్నారండి. రీఛార్జ్ ఆఫర్స్ వాళ్ళు చెప్పమని అడుగుతున్నారు. వాళ్ళ కోసం అండి ఇది. మీరు మంత్లీ వేసుకోవచ్చు. మంత్లీ వేసుకోవాలనుకుంటే 1 మంత్కి
ఎస్డి ప్యాక్ అనేది 265 రూపాయలు అని చెప్పాం కదండి. ఇదే 1 మంత్కి ఎస్డి ప్యాక్ 6 మంత్స్కి వేసుకుంటే 1269 రూపాయలండి. అంటే మీకు ప్రతి నెల 212 రూపాయలు పడుతుందండి. అంటే 6 నెలలకు ఒకసారి చేసుకోవడం వల్ల మీకు మంత్లీ 212 రూపాయలు పడుతుంది. అదే మీరు మంత్లీ చేసుకుంటే 265 రూపాయలు పడుతుంది. 6 మంత్స్కి ఒకసారి చేసుకోవడం వల్ల 212 రూపాయలు పడుతుందండి. అదే మనము ఎస్డీలో కొంచెం పెద్ద ప్యాక్ వేసుకోవాలనుకుంటే 1 మంత్కి 309 రూపాయలు అని చెప్పాం కదండి. ఎస్డీలో 1 మంత్ ఎస్డి ఫుల్ ఛానల్స్ వచ్చే ప్యాక్ అండి. అంటే మన తెలుగు ఛానల్స్తో పాటు స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్ కావాలనుకున్న ప్యాకు 1 మంత్కి 309 రూపాయలు అని చెప్పాం కదండి. అదే మీరు 6 మంత్స్కి ఒకసారి చేసుకుంటే ఈ ప్యాకు 1492 రూపాయలు ఉంటుందండి. ఇలా మీరు 6 మంత్స్కి ఒకసారి చేసుకోవడం వల్ల మీకు మంత్లీ 250 రూపాయల వరకు పడుతుందండి. ఇలా మీరు చేసుకోవడం వల్ల మంత్లీ మీకు దగ్గర 60 రూపాయలు అయితే సేవ్ అవుతుందండి. మీరు మంత్లీ చేసుకుంటే 309 రూపాయలు, 6 మంత్స్కి ఒక్కసారి చేసుకుంటే 1492 రూపాయలు అండి. ఇలా మీరు చేసుకోవడం వల్ల మీకు మంత్లీ దగ్గర 250 రూపాయలు పడుతుందండి. అంటే 250 రూపాయల కంటే తక్కువగా పడుతుంది. ఓన్లీ తెలుగు ఛానల్స్ కావాలి, ఎటువంటి స్పోర్ట్స్ ఛానల్స్, చిన్నపిల్లల ఛానల్ అవసరం లేదనుకుంటే పైన ప్యాక్ చేసుకుంటే సరిపోతుందండి. మాకు చిన్నపిల్లల ఛానల్లో స్పోర్ట్స్ ఛానల్స్ కూడా కావాలనుకుంటే ఈ కింద ప్యాక్ అయితే చేసుకోండి. అది కూడా మీరు మంత్లీ చేసుకోకండి, 6 మంత్స్కి ఒకసారి చేసుకోండి అన్న. ఈ 6 మంత్స్కి ఒకసారి చేసుకోవడం వల్ల మీకైతే రీఛార్జ్ అయితే అమౌంట్ తగ్గుతుంది, ఫిక్స్డ్ వ్యాలిడిటీ వస్తుందండి. అదేవిధంగా హెచ్డి ప్యాక్స్ అండి. హెచ్డి ప్యాక్ 1 మంత్కి 319 రూపాయలు అని చెప్పాం కదండి. అదే మీరు 6 మంత్స్కి ఒక్కసారి అయితే 1548 రూపాయలండి. ఇలా మీరు చేసుకోవడం వల్ల మంత్లీ మీకు దగ్గర 258 రూపాయలు పడుతుందండి హెచ్డి ప్యాకు. హెచ్డి ప్యాకు చాలామంది ఎక్కువ అమౌంట్ అని చెప్పేసి టాటా స్కై డిటిహెచ్ చేసుకోవట్లేదండి. ఓన్లీ తెలుగు ఛానల్స్ ఒక్క టాటా స్కైలోనే 11 హెచ్డి ఛానల్స్ వస్తున్నాయండి. హెచ్డి ఛానల్స్ మిగతా ఏ డిటిహెచ్లో కూడా రావడం లేదు. మీరు మంత్లీ వేసుకుంటే మీకు 319 రూపాయలు పడుతుంది. 6 మంత్స్కి ఒక్కసారి చేసుకుంటే 258 రూపాయలు పడుతుందండి. మీరు మంత్లీ చేసుకుంటే 319 రూపాయలు, 6 మంత్స్కి ఒక్కసారి చేసుకుంటే 1548 రూపాయలు అండి. ఇలా 6 మంత్స్కి ఒకసారి చేసుకోవడం వల్ల మీకు మంత్లీ 258 రూపాయలు పడుతుంది. దీంట్లో మనకి తెలుగులో 11 హెచ్డి ఛానల్స్ అయితే వస్తున్నాయండి. జెమినీ మూవీస్, మాటీ మా మూవీస్, జీ తెలుగు జీ మూవీస్, జెమినీ మ్యూజిక్, ఈటీవీ ప్లస్, ఈటీవీ బాలభారత్, ఈటీవీ సినిమా అండి. మిగతావన్నీ నార్మల్గా వస్తాయి. ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయండి. చిన్నపిల్లల ఛానల్ అయితే 2 వస్తాయండి ఈ ప్యాక్లో. అదేవిధంగా హెచ్డీలో మాకు స్పోర్ట్స్ ఛానల్స్, చిన్నపిల్లల ఛానల్ కూడా కావాలని అడుగుతున్నారు. 1 మంత్కి మీరు మంత్లీ చేసుకుంటే 430 రూపాయలు ఉంటుందండి. 6 మంత్స్కి ఒక్కసారి చేసుకుంటే 1995 రూపాయలు అండి. 1995 రూపాయలు. ఇలా చేసుకోవడం వల్ల మీకు మంత్లీ 333 రూపాయలు పడుతుందండి. మీరు మంత్లీ చేసుకుంటే 430 రూపాయలు అండి, 439 రూపాయలు. 6 మంత్స్కి ఒక్కసారి చేసుకుంటే 1995 రూపాయలు అండి. ఇలా 6 మంత్స్కి ఒక్కసారి చేసుకోవడం వల్ల మీకు మంత్లీ 333 రూపాయలు పడుతుందండి. అంటే కేవలం 333 రూపాయలకి హెచ్డి ప్యాక్లో స్పోర్ట్స్ ఛానల్స్, చిన్నపిల్లల ఛానళ్ళు, ఆల్ తెలుగులో న్యూస్ ఛానల్స్, హెచ్డి ఛానల్స్ కూడా వచ్చేస్తున్నాయండి. ఇది గమనించుకొని మీరు రీఛార్జ్ చేసుకోవాలండి. ఈ 6 మంత్స్ రీఛార్జెస్ అనేవి యూపీపీ రీఛార్జ్లు అండి. ఈ 6 మంత్స్ రీఛార్జ్లు అనేవి యూపీపీ రీఛార్జ్లు అండి. ఈ 6 మంత్స్కి ఒక్కసారి చేసుకోవడం వల్ల మీకు యూజెస్ ఏంటంటే మీకు ఫిక్స్డ్ వ్యాలిడిటీ వస్తుందండి. 1269 రూపాయలు అండి. 1269 రూపాయలు బై 6 అండి. దగ్గర మీకు 212 రూపాయలు పడుతుంది. ఇలా మీరు చేసుకోవడం వల్ల ఈ ప్యాక్ అనేది మీకు 180 రోజులకి లాక్ అయిపోతుందండి. అంటే రీఛార్జ్లు పెరిగినా తరిగినా మీకు సంబంధం ఉండదండి. మీకు పెరిగినా తరిగినా సంబంధం ఉండదు. 180 రోజులు ఫిక్స్డ్ వ్యాలిడిటీ వస్తుందండి. అదే మీరు మంత్లీ చేసేసుకుంటే మీకు రీఛార్జెస్ పెరిగిపోయే అవకాశం ఉందండి. పెరిగితే మీకు వ్యాలిడిటీ అంటే రోజులు తగ్గిపోతాయి. అదేవిధంగా మీకు ఏమైనా బై ఛానల్స్ కస్టమర్ కేర్ వాళ్ళు కానీ లేదా మీరు కానీ టాటా ప్లే యాప్ ద్వారా ఏవైనా బై మిస్టేక్ ఛానల్స్ యాడ్ అయిపోయినా మీ డేస్ వ్యాలిడిటీ తగ్గిపోతుందండి. అదే మీకు ఈ లాకింగ్ రీఛార్జెస్ అయితే మీకు
వ్యాలిడిటీ తగ్గే అవకాశం అయితే ఉన్నది. ఫిక్స్డ్ వ్యాలిడిటీ 180 రోజులకి అయితే వస్తుంది. ఎవరైనా మీరు చేసుకుంటే మంత్లీ చేసుకోకండి, 6 మంత్స్కి ఒక్కసారి చేసుకోండి. ఇది మా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే ఈ వీడియో చేస్తున్నామండి. ఈ సజెషన్స్ కూడా మా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే మేము ఇస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈ టాటా స్కై డిటిహెచ్ వేసుకోవడం వల్ల మీకు యూజెస్ ఏంటంటే అండి, ఫస్ట్ది $3000 క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది, అంటే మీకు ఫ్రీ డిటిహెచ్ వస్తుందండి. మీరు డిటిహెచ్ కోసం ఎటువంటి అమౌంట్ కట్ అవసరం లేదు. రెండోది రీఛార్జ్ స్టాపింగ్ ఆప్షన్ అండి. మరి ఏ డిటిహెచ్లో రీఛార్జ్ స్టాప్ అనే ఆప్షన్ అయితే లేదండి. ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, లేదా మేము క్యాంప్ వెళ్తున్నాము, లేదనుకుంటే మా ఇంట్లో టీవీ పోయింది అన్న కారణాల మీద రీఛార్జ్ చేసేసి టీవీ చూడరండి కొంతమంది. అంటే టీవీ పోవడం వల్ల మరి టీవీ చూడడం అవ్వదు కదండి. అటువంటి టైంలో మీకు రీఛార్జ్ కట్ అవ్వకుండా ఈ రీఛార్జ్ స్టాప్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని రీఛార్జ్ కట్ అవ్వకుండా మీరు డిటిహెచ్ని అయితే హోల్డ్లో ఉంచుకోవచ్చండి. మీరు ఎన్ని రోజులు అంటే దగ్గర 90 రోజుల వరకు ఈ రీఛార్జ్ని అయితే స్టాప్ చేసుకోవచ్చు. అంటే మీరు ఈ 3 నెలల వరకు మీ రీఛార్జ్ కట్ అవ్వకుండా మీ బాక్స్ని స్టాప్ చేసుకునే అవకాశం అయితే ఓన్లీ టాటా స్కైలోనే ఉందండి, మరి ఏ డిటిహెచ్లోనే కూడా లేదు. ఈ రీఛార్జ్ స్టాప్ అనే ఆప్షన్ మీరు ఉపయోగించుకోవచ్చండి. అదేవిధంగా మూడోది లైవ్ టీవీ యాప్ అండి. లైవ్ టీవీ యాప్ ఇది దేనికి ఉపయోగపడుతుందని అంటే, మీకు టాటా ప్లే వాళ్ళు మీరు ఏ ప్యాక్ని అయితే డిటిహెచ్ రీఛార్జ్ చేయించుకుంటారో ఆ ప్యాక్లో వచ్చే ఛానల్స్ ఈ లైవ్ టీవీలో మీరు ఫ్రీగా చూడొచ్చండి. ఫ్రీగా ఈ లైవ్ టీవీ యాప్లో మీరు ఏ రీఛార్జ్ అయితే మీ బాక్స్ చేసుకున్నారో ఆ ఛానల్స్ మొబైల్లో కూడా లైవ్ టీవీ చూడొచ్చు. అదేవిధంగా మీకు ఏవైనా ఎక్స్ట్రాగా ఏవైనా ఛానల్స్ కావాలనుకుంటే ఈ లైవ్ టీవీ అనే యాప్ ద్వారా మీరు ఎక్స్ట్రాగా టీవీ ఛానల్స్ యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా యాడ్ చేసిన ఛానల్స్ డ్రాప్ చేసుకోవచ్చండి. ఇది ఉపయోగపడుతుంది. మనం ఏదైనా ఒక బేసిక్ ప్యాక్ని అయితే వేసుకున్నాం అనుకోండి, 6 మంత్స్కి $1269 రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, దీంట్లో ఎటువంటి స్పోర్ట్స్ ఛానల్స్ రావు. అదే మనము ఈ టాటా ప్లే లైవ్ టీవీ యాప్ ఉపయోగించి ఇప్పుడు ఐపీఎల్ అవుతుందండి. ఈ సీజన్లో మనకు ఒక్క ఐపీఎల్ ఛానల్సే కావాలి. ఐపీఎల్ ఛానల్ మంత్లీ $23 ఉందండి. ఈ $23 వేసేసి మనం ఈ లైవ్ టీవీ యాప్ ద్వారా, అంటే మీ అకౌంట్లో అమౌంట్ ఉంటే ఈ లైవ్ టీవీ యాప్ అనే యాప్ ఉపయోగించేసి మనం ఒక్క స్టార్ స్పోర్ట్స్ 1 అనే తెలుగు అనే ఒక్క ఛానల్ని యాడ్ చేసుకొని ఒక డేకి ₹1 కట్ అవుతుందంటే, అంటే మంత్లీ $30 అనుకోండి, మనకి డేకి ₹1 పడుతుంది కదండి. ఈ ఛానల్ ఒక్కదాన్నే యాడ్ చేసుకొని మళ్ళీ డ్రాప్ చేసుకోవచ్చండి. మనం ఎన్ని రోజులు వస్తే అన్ని రూపాయలు కట్ అవుతుందండి. మిగతా అమౌంట్ అయితే బాక్స్లోనే ఉండిపోతుంది. ఇది ఒక మంచి ఆప్షను. ఛానల్ని యాడ్ చేసుకుని డ్రాప్ చేసుకునే అవకాశం కస్టమర్లకే నేరుగా టాటా ప్లే అనే యాప్ ద్వారా టాటా ప్లే వాళ్ళు ఇచ్చారండి. ఇది ఒక మంచి ఆప్షన్ అండి. అదేవిధంగా టాటా స్కై అనేది మినిమం రీఛార్జ్ $200 నుంచి ఉందండి. అంటే మనం బాక్స్ ఆన్ అవ్వాలనుకుంటే ఎక్కువ అమౌంట్ అయితే వేయవసరం లేదండి. మినిమం $200 వేస్తే మనకు బాక్స్ అయితే ఆన్ అయిపోతుంది. ఇంకా చాలా ఉన్నాయండి. వీడియో అయితే చాలా పెద్దదైపోతుంది, అందువల్ల మేము వీడియోని అయితే ఆపేస్తున్నాము. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా నెంబర్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మా నెంబర్ని అయితే కాల్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు కృష్ణ అండి, నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని. నేను 6 సంవత్సరాలుగా టీవీ డిష్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. పూర్తి నా ఎక్స్పీరియన్స్, నా అనుభవం ప్రకారం మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. ఎవరికైనా డిటిహెచ్ గురించి ఇన్ఫర్మేషన్ కానీ రీఛార్జెస్ గురించి ఇన్ఫర్మేషన్ కానీ కావాలనుకుంటే నా నెంబర్ని అయితే సంప్రదించండి. ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.